బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనలేని కృషి సల్పిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు, సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, విజయ్ కుమార్లు పేర్కొన్నారు. ఆకునాడు రోల్ మండలం సర్పవరం గ్రామంలో గల పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచ్ శీలం చిన్న, ఉప సర్పంచ్ ప్రభాకర్ రావు, ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శీలం నాగేశ్వరరావు, పుల్లా చందు, విజయ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం దళిత వార్డులో గల అంబేద్కర్ విగ్రహానికి పుల్లా చందు, శీలం నాగేశ్వరరావు, పుల్లా ప్రభాకర్ రావు, స్థానిక దళిత నాయకుడు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పుల్లా స్వాములు, పుల్లా నారాయణరావు, పుల్లా చక్రధర్, తాటీలు, జోకా సత్యబాబు, సవరన్ చిట్టిబాబు, గంటాల సతీష్, వానపల్లి వీరబాబు, వాసంశెట్టి పోతురాజు, వాసంశెట్టి గోవిందు, గుత్తల రవికుమార్, బాలరాజు, జోకా గంగాధర్, డేవిడ్ లివింగ్స్టన్, బళ్లసూరి నుకరాజు, ఎండమూరి అప్పారావు, మనోజ్, పుల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సర్పవరం గ్రామంలో అంబేద్కర్ జయంతి 134వ జయంతి సందర్భంగా మన సచివాలయం, అలాగే పంచాయతీ, అలాగే ఇక్కడ పూలమాలలు వేసి అంబేద్కర్ జయంతి ఘనంగా చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా మన సర్పవరం గ్రామ ప్రజలకు, వార్డు సభ్యులందరికీ, మా పుల్లా చందు గారికి, పుల్లా ప్రభాకర్ గారికి, నాయకులకు, మీడియా సోదరులందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేయండి. ఈరోజు సర్పవరం గ్రామంలో ప్రపంచ మేధావి, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు పుల్లా చంద్రరావు చారిటబుల్ కార్యాలయంలో, అలాగే పంచాయతీ కార్యాలయంలో, ప్రధాన కూడలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూల దగ్గర అన్నింటి దగ్గర కూడా గౌరవ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు గారు, అలాగే ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో, చాలా సంతోషకరమైన వాతావరణంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి అంబేద్కర్ గారి జీవితంలో మనందరం కూడా ఒకసారి తొంగి చూస్తే వారు భారత రాజ్యాంగాన్ని నిర్మించే స్థాయికి వారు వెళ్ళడానికి ప్రధాన కారణం ఆయన అభ్యసించిన ఉన్నతమైన విద్య వర్గం, ఒక చౌదరి వర్గం, ఒక కమ్మ వర్గం కూడా మనధర్మ శాస్త్రంలో దళిత ఒక చిన్నవారుగానే లిఖించబడుతున్నప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసి వీళ్ళందరినీ కూడా అసెంబ్లీకి వెళ్ళని ఒక ఆశయంతో రౌండ్ టేబుల్ సమస్య జరిగినప్పుడు గాంధీ గారు, నెహ్రూ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పటేల్ గారు కూర్చొని ఏం చేయాలి, ఈ దేశాన్ని మనం ఎలా పాలించాలి, మన స్వతంత్రం ఎలా నడిపించాలని కోరుకున్నప్పుడు అంబేద్కర్ ఒకటే మాట మాట్లాడాడు. తొలి న్యాయశాఖ మంత్రిగా మాట్లాడంటే ఈ దేశం అగ్రరాజ్యం నుంచి విడుదలైంది, భారతదేశం అగ్రరాజ్యం నుంచి విడుదలైంది, భారత జాతి అగ్రవర్ణం నుంచి విడుదలవ్వాలి అని ఒక నినాదం చేశారు. అగ్రవర్ణం అంటే ఏమిటి అనుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇప్పుడు పిలువబడుతున్న ఈ జనాంగం అంతా కూడా ఆనాడు అగ్రవర్ణం కాదు, శూద్ర. అలాంటి వ్యక్తులందరినీ కూడా అసెంబ్లీకి పంపించాలి, కులాల నిష్పత్తిని బట్టి సీట్లు ఇవ్వాలి, వాళ్ళు అసెంబ్లీకి వెళ్తారు, వాళ్ళ జాతులకు ఏ అవసరం అయితే పోరాడతారు అనే ఒక కృతనిశ్చయంతో అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారండి. ఆ రోజు అంబేద్కర్ చెప్పారు, మీరు అనుకుంటున్నారు మీరు ఒక దళితుడిగా వచ్చారు కాబట్టి ఎస్సీలకు 15% రిజర్వేషన్ కోరుకున్నారు, అది పట్టుకుని వెళ్ళిపోండి, ఈ దేశాన్ని ఎలా పాలించాలో మాకు తెలుసు, మీరు కాపులకి, రెడ్లకి, కమ్మలకి కూడా ఇచ్చే సీట్లు అనుకుంటే మేము వస్తామని చెప్పేసి ఆ రోజు క్షత్రియుల మాట్లాడిన సందర్భాలను దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా నేను న్యాయం చేయలేను ఈ దేశానికి, ఆయన న్యాయశాఖ మంత్రిగా కాకుండా రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశానికి రాజ్యాంగం రచించి న్యాయశాఖ మంత్రి అయినప్పుడు న్యాయం చేయలేని చెప్పి రిజైన్ చేసి బయట రావడం జరిగిందండి. అలాంటి వ్యక్తి ఈ రోజు ఒక స్త్రీకి 33% రిజర్వేషన్ వచ్చిందంటే అంబేద్కర్ రాజ్యాంగం యొక్క విలువతో కూడుకున్న పని.